మన గురువులు మనకి దిశానిర్దేశం చేస్తారు. మన స్నేహితులు కూడా మంచి వాళ్ళైతే మన జీవన గమనం చాలా అద్భుతంగా ముందుకు సాగింది. అంచేత మంచి స్నేహితులు మీరు ఎంపిక చేసుకోండి, వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళ ద్వారా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకురాని చెప్పి మా స్నేహితులు చాలామంది ఆ రోజుల్లో కొద్దిమంది పుస్తకాల పనులు ఉండేవారు, పుస్తకాలు చదివే అలవాటు ఉండేవారు. అలాగే నాకు కూడా పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఆరుగడ్డలో ఉన్న లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివా, మా స్కూల్లో ఉన్న పుస్తకాలను చదివా. ఇప్పుడు కూడా నాకు ఆ లైబ్రరీలో లేవు కానివ్వండి, అక్కడ ఏ బీరువాలో ఏ పుస్తకమైనా నా కళ్ళ ముందు కనిపిస్తాను. అయితే నా స్నేహితులు కొంతమంది చక్కటి సాహిత్యం మీద అభివృద్ధి ఉండడంతో వాళ్ళ నాకు చదివిన పుస్తకాన్ని బాగుందని చెప్పి నాకు తీసుకొని చూడటం, నేను చదవటం, ఆ రకంగా పుస్తక పఠనం మీద ఒక అభిరుచి కలగడానికి మా గురువులే కాదు మా స్నేహితులు కూడా దోహదపడ్డారు. మా గురువులు ఆ రోజుల్లో ఏదైనా మంచి పుస్తకం వచ్చిందంటే తరగతి గదిలో చెప్పేవారు, చాలా మంచి పుస్తకం ఇది, నేను చదవాలి తప్పనిసరిగా చెప్పి ఆ రకంగా చదువుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అంటే పుస్తక పఠనం తగ్గిపోయింది. కేవలం మనం పాఠ్య పుస్తకాలు ఉన్న పాఠాలని బట్టి మార్కులు సాధించుకోవచ్చు కానివ్వండి, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తా అనుకోవటం మాత్రం చాలా పొరపాటు. మార్కులు, ఉత్తీర్ణత, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఒక ఎత్తు అయితే విద్య అనేది ప్రధానంగా జ్ఞానానికి సంబంధించింది. మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా పుస్తక పఠనం మీద దృష్టి పెట్టాలి. అయితే మేము చదువుకున్న రోజులకి ఇప్పుడు మీ రోజులకి వచ్చేప్పటికి ఇవాళ అద్భుతమైన నూతన ఆవిష్కరణలు వచ్చాయి. ఆ రోజుల్లో లేదు. కానీ ఈ నూతన ఆవిష్కరణని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది. చివరికి ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు పసిపిల్లలకి బోవు పెట్టాలంటే చందమామ రాగానే పాటలు పాడుతూ అటు ఇటు తిప్పుతూ బోవు పెట్టేవారు. పుట్టగా నేను చేస్తాను సెల్ ఫోన్ ఇస్తున్నాను. ఆ సెల్ ఫోన్కి అలవాటు అయిపోతారు పుట్టకతోనే. అలా అన్నం పెట్టాలి తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వటం, ఆ సెల్ ఫోన్లో చూస్తే ఎంతగా నాకు ముద్ద పెట్టడం పరిస్థితి. ఆ రకంగా ఇవాళ మన జీవితాన్ని ఇవాళ సెల్ ఫోన్ చాలా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సెల్ ఫోన్ ద్వారా మనం చెడిపోనవచ్చు, ఈ సెల్ ఫోన్ ద్వారా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే దీంట్లో ఉండే మంచి ఏదైతే ఉందో మనకి ఇంటర్నెట్ ద్వారా మనం లభించే మంచిని అంతా కూడా మనం స్వీకరించాలి, చెడుని విసర్జించాలి. కానీ ఎక్కువగా మనం చేస్తుందంటే చెడుని మనం ఆస్వాదిస్తున్నాం, చెడుని మనం చూస్తున్నాం, ఆ చెడుని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ ఆవిష్కరణల వల్ల జరుగుతున్న దుష్ఫలితం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. దొరికేదైనా ఒక పుస్తకం కావాలంటే ఎక్కడెక్కడ లైబ్రరీలు ఇతర దగ్గర దొరికేది కాదు. ఇవాళ అన్ని పుస్తకాలు మనకి ఇక్కడ ఇంటర్నెట్లో దొరుకుతూ ఉంటాయి. పేరు పట్టుకొని పుస్తకం వస్తే చదువుకోవచ్చు. కానీ గతంలో మేము చదువుకున్న రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. కానీ ఇవాళ మీకు అందుబాటులో విజ్ఞానం అంతా కూడా వచ్చింది. ఆ విజ్ఞానాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అయితే వాటి వైపు వెళ్లకుండా ఇవాళ ఏదైతే ఈ సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఇవాళ ప్రపంచం పురోగమిస్తుందో దాన్ని మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవటానికి ఉపయోగించుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం అని చెప్పి మనం చేస్తున్నాం. ఆ దిశలో వాళ్ళు మీరు ఆలోచించేయండి. ఆ దిశలో ఇవాళ మనకి ఇంటర్నెట్లోకి వెళ్తే మన ఆర్కైవ్స్ అని దాంట్లోకి వెళ్తే మొత్తం అన్ని పుస్తకాలు డిస్ప్లే ఉంటాయి. అవి చదవండి. వాటి ద్వారా పుస్తకాలని లైబ్రరీగా చదువుకోనక్కర్లా, వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. ఎక్కడ కూర్చొని పుస్తకాలు చూశారు. ఆ రకంగా జ్ఞానాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా ఈ దేశం పురోగమించాలంటే క్రమశిక్షణ గల
వ్యక్తులుగా మనం రూపొందాల్సిన అవసరం. అంతేగాని భోగభాగ్యాలు కాదు దేశాలు. ఉత్తములైన పౌరులు దేశం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోగలుగుతారు. అందువల్ల మీరు మంచి పౌరులుగా రూపొందాలంటే మంచి నడవడికతో మీరు ముందుకు సాగాల్సి వస్తుంది. మీరు ఎంత బాగా చదువుకున్నా మీ ఆ నడవడిక సక్రమంగా లేకపోతే ఆ చదువు అంతా నిష్ప్రయోజనం విషయం మనం గుర్తుంచుకోవాలి. చాలామంది మనం చూస్తూ ఉంటారు, దుర్లవాటుకు లోనే ఉంటారు. అయితే వాళ్ళు చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు, కానీ ఆ చదువు నిరర్థకమైన పరిస్థితి. మనం చదివిన చదువు ప్రయోజనాత్మకం కావాలి, 10 మందికి ఉపయోగపడాలంటే దానికి ప్రత్యేకించి మన నడవడిక సక్రమంగా ఉండేలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా క్రమశిక్షణ గల వ్యక్తి పురోగమిస్తాడు. క్రమశిక్షణ గల జాతి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. జాతి క్రమశిక్షణగా ఉండాలంటే వ్యక్తులు క్రమశిక్షణాయుతంగా పెరగాలి. అలాంటి చక్కటి క్రమశిక్షణతో మీ చదువు కొనసాగాలని, తద్వారా మీ జీవితం ప్రకాశమానం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి మాట్లాడాలంటే మా ఫోటోలు కొంచెం కష్టసాధ్య విషయం, ఎందుకంటే చాలా అలసటగా ఉంటారు. కానీ మీరు చాలా నిశ్శబ్దంగా ఉన్నారంటే